దిస్ ఈజ్ అరుణ. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల పరిరక్షణలు. ఇది సివిక్స్ వాళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి 6th లెసన్లో రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకుంటారని వీడియో చేస్తున్నాను. అయితే మనకి చెప్పుకునే ముందు మనకి వాట్ ఈస్ రైట్? రైట్ అంటే ఏంటంటే రైట్ అంటే మనం కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఎ రైట్, నేను రైట్ని కలిగి ఉన్నాను. ఎలా కలిగి ఉన్నామంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఐ హ్యావ్ ఏ పెన్, పెన్ నా దగ్గర ఉంది. ఐ హ్యావ్ ఏ మార్కర్, మార్కర్ కూడా నా దగ్గర ఉంది. ఐ హ్యావ్ ఏ 500 రూపీ నోట్, 500 రూపీ నోట్ కూడా నా దగ్గర ఉంది. అంటే ఐ ఓన్ దిస్ మై ప్రాపర్టీ, ఇవన్నీ కూడా నా ప్రాపర్టీ. అంటే అబ్సల్యూట్ రైట్ అంటే సంపూర్ణంగా నాకు హక్కు ఉంది. ఓనర్షిప్ రైట్, నాకు యాజమాన్యపు హక్కు ఉంది. ఓకే, అయితే చూడండి, ఐ హ్యావ్ రైట్ టు యూజ్ దిస్ మై మార్కర్ అంటే నేను దీన్ని ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అబ్సల్యూట్ రైట్, సంపూర్ణంగా నాకు హక్కు ఉంది. ఓకే, దీన్ని ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ ఐ హ్యావ్ రైట్ టు స్పెండ్ దిస్ మై మనీ అంటే ఈ 500 నోట్ని నేను ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎలాగన్నా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు, దానం చేయొచ్చు, లేదంటే నేను ఖర్చు పెట్టుకోవచ్చు. ఎలాగని అంటే పూర్తిగా మనకి ఏముందంటే అది సంపూర్ణంగా మనకి లిబర్టీ అనేది ఉంది. అంటే సంపూర్ణ స్వేచ్ఛ మనకి, రైట్ టు లిబర్టీ అనేది కాన్స్టిట్యూషన్లో మనకి ఈ హక్కు ఇచ్చారు. కాబట్టి మనకి సంపూర్ణంగా మనం దీన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే రైట్ అనేది మనకి ఉంది. అయితే ఇక్కడ మనకి ఐ హ్యావ్ ఎ రైట్ అంటే మనకి హక్కును కలిగి ఉన్నాము. మరి హక్కును కలిగి ఉన్నామంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి రాజ్యాంగంలో పొందుపరిచిందా, గ్యారంటీ ఇచ్చిందా? తప్పకుండా ఇచ్చింది. మరి అలా ఇచ్చినప్పుడే కదా మానవుడు సంపూర్ణంగా తన హక్కుల్ని నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా అనుభవించగలుగుతాడు. ఇలాగ అనుభవించాలి అంటే కనుక కొన్ని పరిరక్షణలు అనేవి ఏర్పాటు చేయాలి. అంటే మన ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కానీ, అలాగే సమాజంలో ఉన్న సాటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ మన హక్కులకి ఏమీ కూడా భంగం కలగకుండా కాపాడడాన్నే హక్కుల పరిరక్షణలు అంటారు. అయితే ఈ హక్కుల పరిరక్షణలు కాపాడడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి, అంటే కొన్ని అంశాలు అనేవి ఉన్నవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ డెమోక్రటిక్ రూల్ అంటే ప్రజాస్వామ్య పాలన. ఈ ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజాస్వామ్య పాలనలో ప్రతి ఒక్కరు కూడా మనకి రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హక్కులను అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కువగా ఆస్కారం, అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పాలనలోనే స్వేచ్ఛగా హక్కులు అనుభవించడానికి ఆస్కారం ఉంది, అనిపిస్తున్నాడు. ఓకే, ప్రజాస్వామ్య పాలనలో హక్కులు తన సొంతంగా అంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నాకు రాజ్యాంగం కల్పించిన రైట్, ఇది నా హక్కు, నా స్వతంత్రం అని చెప్పేసి స్వేచ్ఛగా అనుభవిస్తున్నాడు. అది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యమవుతుంది. 2, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే స్వతంత్ర న్యాయశాఖ. స్వతంత్ర న్యాయశాఖ అంటే చూడండి, మనకి ఇక్కడ కోర్టులు ఉన్నాయి. ఏదన్నా తప్పులు చేస్తుంటే కనుక కోర్టులు శిక్షిస్తున్నాయి. అంతే తప్ప అక్కడ ఈ కోర్టుల మీద ధిక్కరించే రైట్ కానీ, జోక్యం చేసుకునే రైట్ కానీ ఎవరికి లేవు, రాజకీయాలకు లేవు, తర్వాత ప్రభుత్వాలకు లేవు. అంటే తను స్వతంత్రంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే స్వతంత్రంగా తను తీర్పు చెప్పుకునే అధికారం, రైట్ అనేవి రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, రాజకీయాల దగ్గర నుంచి కానీ ఒత్తిడి ఉండకూడదు. అంటే ఎక్కువగా ప్రెజర్ ఉండకూడదు. కోర్టు మీద, సుప్రీంకోర్టు మీద కానీ, లేకపోతే హైకోర్టు మీద వాళ్ళ మీద ఎక్కువగా ఆ న్యాయస్థానం మీద ప్రెజర్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ ఒత్తిడి లేకుండా వాళ్ళు స్వతంత్రంగా తీర్పు చెప్పడానికి అక్కడ రాజ్యాంగం రైట్ ఇచ్చింది. కాబట్టి స్వతంత్రంగా వాళ్ళు తీర్పు చెప్తారు. అంతేకాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఏమనుకున్నామంటే అండర్ ద ఆర్టికల్ 32, అండర్ ఆర్టికల్ 32 మన సుప్రీంకోర్టుని, అండర్ ఆర్టికల్ 226 హైకోర్టుని మనం ఆశ్రయించవచ్చు. ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా కానీ, లేకపోతే ప్రభుత్వ వ్యక్తుల ద్వారా కానీ, సమాజంలో సాటి వ్యక్తుల ద్వారా కానీ మన హక్కులకి ఏమన్నా భంగం కలిగినట్లయితే కనుక మనకి పరిరక్షణ కల్పించాలని చెప్పుకున్నాం కదా. ఆ పరిరక్షణ కల్పించడానికే మనం సుప్రీంకోర్టుని, హైకోర్టుని ఆశ్రయిస్తున్నాము. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాము. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టును ఆశ్రయిస్తున్నాము. మనకి రిట్స్ ద్వారా మనకి జారీ చేస్తున్నాయి కొన్ని రిట్ని. అవే మనకి చెప్పుకున్నాం కదా, హేబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, కోవారెంటో, ప్రొహిబిషన్. ఈ రిట్ల ద్వారా మనకి పరిరక్షణలు అనేవి మనకి కాపాడుతూ వస్తున్నాయి. అంటే మనకి రాజ్యాంగంలో మీ హక్కులకి నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీ హక్కులు నేను కాపాడుతున్నాను, హక్కులు నేను గ్యారంటీ ఇస్తున్నాను చెప్పింది ఆనాడు. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే లిఖిత రాజ్యాంగము. భారతదేశంలోని అతిపెద్ద రాజ్యాంగము మనది. అంటే చేతితో లిఖించబడింది రాజ్యాంగము. ప్రపంచంలోనికెల్లా అతిపెద్ద రాజ్యాంగము మనది. అంటే చానాళ్ళు, అంటే ఎన్నాళ్ళు దాన్ని చేతితో రాశారంటే 2 years 11 months 18 days పాటు మనకి అంతకాలం పాటు చేతితో లిఖించారు. అందరికీ అర్థమయ్యేలాగా, ప్రతి లాంగ్వేజ్ వారికి అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని చాలా అందంగా లిఖించబడింది మన రాజ్యాంగం. అంటే మన రాజ్యాంగం రాయడానికి కూడా ఎంత ఖర్చు స్పెండ్ చేశారంటే 63,96,729 రూపీస్ అక్కడ స్పెండ్ చేయడం అయ్యింది, ఖర్చు చేశారు కదా. కాబట్టి మనది లిఖితమైన రాజ్యాంగము, అలాగే సుదీర్ఘమైన రాజ్యాంగము, చాలా లెందీగా ఉంటుందన్నమాట. చాలా పెద్ద రాజ్యాంగం అన్నది. అలాగే రిజిడ్ కాన్స్టిట్యూషన్ చాలా దృఢమైనది. అంటే ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని సవరించడానికి కానీ, అలాగే మార్పులు చేర్పులు చేయడానికి కానీ, హక్కులు రిమూవ్ చేయడానికి కానీ, అలాంటి అధికారాల మటుకి అంటే కొన్ని రిస్ట్రిక్షన్ అంటే కొన్ని పరిమితులు విధించింది ప్రభుత్వానికి, కొన్ని పరిమితులు విధించింది రాజ్యాంగం. అలా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు హక్కుల్ని నిలిపివేయడం కానీ, హక్కుల్ని రిమూవ్ చేయడం కానీ, ఇలాంటివి ఏమీ కూడా అక్కడ చేయకూడదు. ఎందుకంటే ఇక రాజ్యాంగం అంటేనే మనకి ఒక అత్యున్నతమైన సుప్రీం డాక్యుమెంట్. కాబట్టి ఇక్కడ మనకి ప్రభుత్వం కానీ, రాష్ట్రం కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి అనే ఒక మార్గదర్శకంగా, ఒక మార్గదర్శకం లాంటిది ఈ రాజ్యాంగం. అంటే ఒక సూచిక లాంటిది. ప్రతీదీ కూడా ఒక ఆర్టికల్స్ ద్వారా, ఒక నిబంధన ద్వారా ప్రతీదీ పిన్ టు పిన్ అక్కడ రాజ్యాంగంలో పొందుపరిచేసింది ప్రతీదీ కూడా మనకి. కాబట్టి ఇక్కడ దాన్ని ఉద్దేశించి మార్గదర్శకంగా దాని సూచనల ప్రకారమే మనం ప్రభుత్వాలు నడవాలి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇండిపెండెంట్ ప్రెస్. ఇండిపెండెంట్ ప్రెస్ అంటే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర పత్రికలు అంటే చూడండి, ఇక్కడ మనం ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయాల్లో ఉండే అధికారులు కానీ, ఎవరికైనా కానీ జడకుండా నిర్భయంగా నిజాన్ని బయటపెట్టడమే దాన్ని ఇండిపెండెంట్ ప్రెస్ అంటారు. అంటే పత్రికల ద్వారా కానీ, లేకపోతే ఇంకొకటి ద్వారా కానీ వాళ్ళు నిజాన్ని, వాళ్ళు చేస్తున్న ఏదైనా కానీ, ఒక మంచైనా చెడైనా నిర్భయంగా దాన్ని బహిరంగంగా పత్రికల ద్వారా దాన్ని అందరికీ కూడా తెలియజేసేదే ఇండిపెండెంట్ ప్రెస్. కాబట్టి ఇండిపెండెంట్ ప్రెస్ అంటే ఏంటి? స్వతంత్ర పత్రిక. ఇలాగా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, కొన్ని అధికారాలన్నీ కూడా డివైడ్ చేయడం అన్నమాట. అధికారుల మధ్య అధికారులన్నీ కూడా ఒకే చేతిలో, అంటే ఒక లెజిస్లేటివ్ కానీ ఒకరి చేతిలోనే అధికారులన్నీ ఒకే చేతిలో ఉంటే కనుక అక్కడ నియంతృత్వానికి తావుండదు. కాబట్టి ఇక్కడ మనకి లెజిస్లేటివ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. కాబట్టి ఈ మూడు శాఖలు ఉండటం వల్ల వాళ్ళ దగ్గర, అంటే ఒకళ్ళు తప్పు చేస్తే ఒకళ్ళు వేలెత్తి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నువ్వు తప్పు చేసావు, ఇది రైట్ కాదనేసి. అలా కాకుండా అధికారులన్నీ కూడా ఒకళ్ళే చేతిలో ఉంటే కనుక అది తప్పు చేసినా కూడా రైట్ కింద చెల్లుబాటు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నియంతృత్వానికి చోటు ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా సక్రమంగా అనేది పరిపాలన విధానం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే డీసెంట్రలైజేషన్ పవర్స్ అంటే అధికారాల వికేంద్రీకరణ. ఇక్కడ చూడండి, మనకి స్టేట్ లెవెల్లో కొన్ని, సెంట్రల్ లెవెల్లో కొన్ని, అలాగే లోకల్ బాడీస్లో కొన్ని మనకి ఇలాగ అధికారులన్నీ కూడా డివైడ్ చేయడం జరిగింది. అధికారుల వికేంద్రీకరణ చేయడం జరిగింది. అంటే కొన్ని ఇక్కడ కేంద్రంలో చూసుకుంటాయి కొన్ని అంశాలు ఏమో రాష్ట్రంలో చూసుకుంటాయి, అలాగే లోకల్ బాడీలో ఉన్నాయి కొన్ని లోకల్ బాడీలో చూసుకుంటాయి. అంటే ఎక్కడికక్కడ ఇక్కడ అధికారులన్నీ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అలా డివైడ్ చేయడం వలన ఏంటంటే దేనికది చాలా అప్రమత్తంగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చెప్తుందంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. రక్షణలు అనేవి మనకి ఉన్నాయి,
అయినా కానీ మనం పట్టించుకోకుండా ఉన్నాము అంటే కనుక అవి మనకి ఎప్పటికప్పుడు అవి మాయమైపోయే దారుని కూడా కనపడుతుంది. కాబట్టి మన ప్రాథమిక హక్కులకి ఎప్పుడైనా భంగం కలుగుతుందా? లేదంటే ఏమన్నా మాయమవుతున్నాయా? లేకపోతే ప్రభుత్వాధికారులు మన హక్కుల్ని ఏమైనా కాలు రాస్తున్నారని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక నాయకుడిని, పొలిటికల్ నాయకుడిని ఎలాగైతే మనం ఎన్నుకుంటామో, అలాగే నాయకుడిని ఒకవేళ పొరపాటు చేసినట్లయితే గనక, మన అధికారాలను దుర్వినియోగం చేసినట్లయితే గనక, మన ప్రాథమిక హక్కులకి కాల రాసినట్లయితే కనుక, మనకు అన్యాయం చేసినట్లయితే కనుక చూస్తూ కూర్చోవద్దు. ఆ నాయకుడిని ప్రశ్నించే రైట్ అనేది మనకు ఉంది అని చెప్పేసి ఆ రోజు కాన్స్టిట్యూషన్ చెప్పింది. అలాగే ప్రజలందరూ కలిపి మనం ఎలా ఎన్నుకుంటాం, ప్రత్యక్షంగా ఎన్నుకుని ఒక లీడర్‌ని ఎలాగ నుంచోబెట్టుకుంటామో, అలాగే ఆ నాయకుడు తప్పు చేస్తే కనుక ఆ నాయకుడిని దించేసే అధికారం కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే ఒక ఆయుధం, ఒక ఏదంటారు, హ్మ్. అస్త్రాయుధం మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇవి మనకి సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్. తర్వాత మనం సివిల్ రైట్స్ అని చెప్పుకుందాం. సివిల్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని అడుగుతాడు ఒక్కొక్కసారి. లేదంటే ఒక సివిల్ రైట్స్ అని అడుగుతాడు. లేదంటే ఒకసారి సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్ అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ కలిపి చెప్పుకుందాము. నెక్స్ట్ ఏంటంటే ఇది సేఫ్‌గార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇప్పుడు చదువుకోండి. ఇంకొకటి రేపు చెప్పుకుందాం. ఓకే.